హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ క్లినికల్ రీసెర్చ్, ఇంజనీర్స్ రీసెర్చ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే క్లినికల్ రీసెర్చ్ అంటారనమాట. చాలామంది మనము న్యూస్ పేపర్లో చూసిండొచ్చు, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఒక మెడిసిన్ పైన రీసెర్చ్ జరుగుతుంది, దాన్ని క్లినికల్ రీసెర్చ్ అంటారు. సో అసలు క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి అని మనము కంప్లీట్గా సైంటిఫిక్గా చాలా బేసిక్గా తెలుసుకుందాం అన్నమాట ఈరోజు. సో క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే, క్లినికల్ అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అంటే హ్యూమన్ బీయింగ్స్ పైన ఏదన్నా మీరు మెడికల్ రీసెర్చ్ చేసేదాన్ని ఏమంటామంటే క్లినికల్ రీసెర్చ్ అంటామన్నమాట. కానీ దీనికంటే ముందు మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీ క్లినికల్ అంటే హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే ముందు ఎక్కడ జరుగుతుంది టెస్టింగ్ అనేది, ఒక అనిమల్లో జరగచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్లో టెస్ట్ చేయొచ్చు. సో ఇదంతా ప్రీ క్లినికల్ అంటారనమాట. బేసిక్గా క్లినికల్ అంటే ఏంటంటే ఫస్ట్ అనిమల్స్ పైన టెస్ట్ అయ్యి, ఫస్ట్ కంప్యూటర్లో డిజైన్ అయ్యి, తర్వాత అనిమల్స్ పైన టెస్ట్ అయ్యి, తర్వాత హ్యూమన్ బీయింగ్స్కి వస్తే ఏమంటామంటే దాన్ని క్లినికల్ అంటాం. సో అసలు క్లినికల్ రీసెర్చ్లో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఉండొచ్చు, అంటే కొత్త మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ అంటే మనం కోవిడ్ టైంలో చూసింటాము, వ్యాక్సిన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ అనేది కూడా ఒక మెడిసిన్ అనమాట. సో డ్రగ్స్ పైన చేయొచ్చు. లేకపోతే డివైజెస్, సో మనకు చాలా డివైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ మిషన్ వచ్చింది, కొత్త ఎంఆర్ఐ మిషన్ వచ్చింది అనుకోండి, దానిపైన రీసెర్చ్ జరగాలన్నమాట. రీసెర్చ్ జరిగి అది మంచిది అని ప్రూవ్ అయిన తర్వాతనే, బాగా ఎఫిషియెంట్ అని ప్రూవ్ అయిన తర్వాతనే అది పబ్లిక్లోకి వస్తుంది అనమాట. అదేవిధంగా ప్రొసీజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసేవాళ్ళు. లేదు, ఇప్పుడు ఒక కొత్త సైంటిస్టు ఒక కొత్త టెక్నిక్ కలుపుకున్నారు, దాన్ని ఏంటంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఓపెన్ చేస్తున్నారు. సో ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఓపెన్ చేసే ఏ ప్రొసీజర్ అన్నా కూడా ఫస్ట్ రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్ జరిగి అది సేఫ్ పాతదానికంటే, అది ఎఫెక్టివ్ పాతదానికంటే, పాత ఉన్న టెక్నిక్ అంటే ఏంటంటే దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనమాట. సో మనము క్లినికల్ రీసెర్చ్ అనేది ఒక డ్రగ్ పైన చేయొచ్చు, లేకపోతే ఒక డివైస్ పైన చేయొచ్చు, లేకపోతే ఒక ప్రొసీజర్ పైన చేయొచ్చు అనమాట. సో దాన్నే మనము క్లినికల్ రీసెర్చ్ అంటాం. ఫేజెస్ తీసుకున్నప్పుడు మనము 2 ఫేజెస్ మెయిన్గా చెప్పుకున్నాం: ప్రీ క్లినికల్ ఫేజ్, క్లినికల్ ఫేజ్. ప్రీ క్లినికల్ ఫేజ్ అంటే ఏంటంటే ఈ డ్రగ్ హ్యూమన్ బీయింగ్స్కి ఇచ్చే కంటే ముందు, అంటే హ్యూమన్ బీయింగ్కి ఒక డ్రగ్ ఇచ్చే ముందు చేసేదాన్నే మనము ప్రీ క్లినికల్ టెస్టింగ్ అంటారనమాట. ఇది 3 రకాలు ఉంటుంది: ఇన్ సిలికో, ఇన్ విట్రో, ఇన్ వైవో. అసలు మనము ఇన్ సిలికో అంటే ఏంటి, ఇన్ విట్రో అంటే ఏంటి, ఇన్ వైవో అంటే ఏంటి, ఈ సీక్వెన్స్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇన్ సిలికో. సో ఇన్ సిలికో ఏంటంటే ఒక డ్రగ్ని మనం కంప్యూటర్లో డిజైన్ చేయడం. మనకు పాతకాలంలో కంప్యూటర్స్ లేవు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా హ్యూమన్ బీయింగ్స్కి ఇచ్చి టెస్ట్ చేసేవాళ్ళు అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఆ డ్రగ్ని మనము, ఆ మాలిక్యూల్ని, లేకపోతే ఆ డివైస్ని, లేకపోతే ఆ సర్జికల్ ప్రొసీజర్ని మనం కంప్యూటర్లోకి ఇచ్చే అనమాట. కంప్యూటర్ని డిజైన్ చేయమని అడగచ్చు. కంప్యూటర్స్లో ఫస్ట్ డిజైన్ చేసి మనకి ఏ విధంగా కావాలని ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంతా నెక్స్ట్ దాన్ని అనిమల్ ట్రయల్స్కి తీసుకెళ్ళచ్చు. సో ఫస్ట్ చేసేది ఏంటంటే కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే మనము ఇన్ సిలికో అంటారు. సిలికో అంటే సిలికాన్ అనమాట. సిలికాన్ అంటే అదర్ నేమ్ ఫర్ కంప్యూటర్ చిప్ అనమాట. సో ఇన్ సిలికో అంటే ఫస్ట్ కంప్యూటర్లో డిజైన్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ఇన్ వైవో అంటారు అనమాట. ఇన్ వైవో అంటే ఏంటంటే ఒక అనిమల్ పార్ట్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడుపు నొప్పి డ్రగ్ పైన చేస్తున్నారు, మీ అనిమల్ ఒక ర్యాట్ యొక్క గట్టుని తీసుకొని, లేకపోతే ర్యాట్ యొక్క స్టమక్ని తీసుకొని దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి దానిపైన మెడిసిన్. ఇక్కడ చూడండి, ఒక లింబ్ ఉంది, ఒక అనిమల్ లింబ్ ఉంది. ఆ లింబుని కట్ చేసి ఒక డిష్లో పెట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు. ఏదన్నా ఒక అనిమల్ పార్ట్ని దాని బాడీలోంచి బయటికి తీసి బయట పెట్టి దానిపైన డ్రగ్ని వేయడాన్ని ఏమంటామంటే ఇన్ వైవో టెస్టింగ్ అంటామన్నమాట. సో అది ఇన్ వైవో టెస్టింగ్. సో నెక్స్ట్ ఇన్ వైవో టెస్టింగ్. ఇన్ వైవో టెస్టింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా అనిమల్కి మెడిసిన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వైవో అంటే చూడండి, ఈ మెడిసిన్ని డైరెక్ట్గా అనిమల్కి ఇస్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా మెడిసిన్ని అనిమల్ వీన్లోకి కానీ లేకపోతే అబ్డామిన్లోకి కానీ ఇంజెక్ట్ చేస్తున్నారు అనమాట. దీన్ని ఏమంటామంటే ఇన్ వైవో టెస్టింగ్ అంటారు అనమాట. ఇది జస్ట్ కొంచెం రాంగ్ ఉంది, ఇది ఇన్ వైవో కాదు, ఇన్ విట్రో అంటాం దీన్ని. సో దీన్ని ఏమంటామంటే ఇన్ వైవో టెస్టింగ్ అంటాం అనమాట. సో ఒక్కసారి అనిమల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత, సో ఇన్ సిలికో అయిపోయిన తర్వాత, ఇన్ విట్రో అయిపోయిన తర్వాత, ఇన్ వైవో అయిన తర్వాత నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్కి వెళ్తామన్నమాట. దాన్ని ఏమంటామంటే ప్రాపర్ క్లినికల్ ట్రయల్ అంటామన్నమాట. క్లినికల్ అంటే హ్యూమన్ బీయింగ్స్. సో దీంట్లో ఏముంటాయంటే 4 ఫేజెస్ ఉంటాయి: ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఈ ఫేజెస్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. మనము చాలా బుక్స్లో చదివింటాము, లేకపోతే న్యూస్ పేపర్లో చదివింటాము. కోవిడ్ వ్యాక్సిన్ ఫేజ్ 1 ఫెయిల్ అయింది, లేకపోతే ఫేజ్ 1 పాస్ అయింది, ఫేజ్ 3 పాస్ అయింది, ఫేజ్ 4 పాస్ అయింది. సో ఇవన్నీ ఏంటంటే అసలు ఫేజ్ 1 అంటే ఏంటి, ఫేజ్ 2 అంటే ఏంటి, ఫేజ్ 3 అంటే ఏంటి, ఫేజ్ 4 అంటే క్లియర్గా చూద్దాం. ఫస్ట్
ఫేజెస్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ పైన రీసెర్చ్ చేసే డిఫరెంట్ స్టేజెస్ని మనం ఫేజెస్ అంటాం అనమాట. హ్యూమన్ బీయింగ్ పైన చేసే ఫస్ట్ టెస్ట్ని ఫేజ్ 1 అంటాం. ఫేజ్ 1 సక్సెస్ అయిన తర్వాత ఫేజ్ 2కి వెళ్తుంది. ఫేజ్ 2 సక్సెస్ అయిన తర్వాత ఫేజ్ 3కి వెళ్తుంది. ఫేజ్ 3 సక్సెస్ అయిన తర్వాత ఫేజ్ 4కి వెళ్తుంది అనమాట. ఇవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఫేజ్ 1. ఫేజ్ 1 అంటే ఏంటంటే ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్కి ఒక డ్రగ్ ఇస్తున్నాం అనమాట. ఆన్ అన్ యావరేజ్ అక్కడ 8 మంది హ్యూమన్ బీయింగ్స్ని తీసుకుంటాం. 8 మంది హ్యూమన్ బీయింగ్స్లో మనం ఫస్ట్ ఇచ్చే లోయెస్ట్ డోస్, అన్నిటికంటే తక్కువ డోస్ ఇస్తాం అనమాట. దాన్ని ఏమంటామంటే ఫేజ్ 1 ఇస్తాం. ఫేజ్ 1 యొక్క ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ. ఆ మందు హ్యూమన్ బీయింగ్కి సేఫా కాదా, ఎంత సేఫ్ అయితే ఎంత డోస్ సేఫ్, 100 గ్రామ్స్ సేఫా లేకపోతే 50 గ్రామ్స్ సేఫా లేకపోతే 1 గ్రామ్ సేఫా అనేది డిటర్మైన్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటామంటే ఫేజ్ 1. సో ఈ డేటా అంతా మనం ఆల్రెడీ అనిమల్స్లో చేసాం కదా. అనిమల్స్లో మనకు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. ఆ డేటాను తీసుకొని మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ లీథల్ డోస్ అని, సో మ్యాక్సిమం లీథల్ డోస్ అని డిఫరెంట్ డోసెస్ ఉంటాయి. ఆ డోసెస్ని పెట్టుకొని హ్యూమన్ బీయింగ్కి ఎంత అయితే సేఫ్, ఈ సైజు ఉన్న అనిమల్ ఒక ర్యాట్ పైన చేసాం, ఈ ర్యాట్కి ఈ డోస్ అయితే సేఫ్, హ్యూమన్ బీయింగ్స్ ఎంత డోస్ ఇవ్వాలని డిటర్మైన్ చేసి ఫేజ్ 1లో ఇస్తారు. ఫేజ్ 1లో ప్యూర్ సేఫ్టీ కోసం చెక్ చేస్తారనమాట ఎంత డోస్ సేఫ్ అనేది. సో దాన్నే మనము ఫేజ్ 1 అంటాం. ఫేజ్ 1లో మెడిసిన్ సేఫ్ అని ప్రూవ్ అయిందంటే సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫేజ్ 2 పర్మిషన్ ఇస్తుంది అనమాట. మనం ఫేజ్ 1 చేసి ఆ డేటా అంతా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ ఆ డేటాను రివ్యూ చేసి సో మీరు ఇప్పుడు ఫేజ్ 2కి వెళ్ళొచ్చు అని చెప్తుంది అనమాట. ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అరౌండ్ 80 మంది పీపుల్ని తీసుకొని, అంటే ఎగ్జాక్ట్గా 80 మందిని కాదు, ఆన్ అన్ యావరేజ్ ప్రతి క్లినికల్ ట్రయల్లో 80 మందిని తీసుకొని వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం అనమాట. ఇక్కడ ఏం డిసైడ్ చేస్తాం, మెడిసిన్ ఎఫిషియెంట్గా ఉందా సేఫ్గా ఉందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ని తగ్గించే ఒక కొత్త మెడిసిన్ పైన మీరు రీసెర్చ్ చేస్తున్నారు. సో అది ఫేజ్ 2కి వచ్చింది. సో ఆల్రెడీ ఫీవర్ని తగ్గించే మెడిసిన్ ఏముంది, మనకు పారాసిటమాల్ ఉంది. ఈ పారాసిటమాల్ కంటే ఇప్పుడు కొత్త డ్రగ్ అనేది సేఫా, అంతకంటే ఎఫిషియంటా, అంతకంటే బాగా పనిచేస్తుందా అని టెస్ట్ చేస్తాం అన్నమాట. పాత డ్రగ్ కంటే ఇది సేఫ్, పాత డ్రగ్ కంటే ఎఫిషియంట్ అంటేనే ఆ డేటా అంతా మనం తీసి ఆ రీసెర్చ్ ఎవిడెన్స్ అంతా మనం తీసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామంట. గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఈ ఫేజ్ 2 ట్రయల్ని మొత్తం రివ్యూ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫేజ్ 3కి పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఫేజ్ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ ఎ క్లినికల్ ట్రయల్. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ ఫేజ్లోనే ఖర్చు అవుతుంది. ఈ ఫేజ్లో ఏమంటే 800 మంది అరౌండ్, అంటే ఎగ్జాక్ట్ అంతే మంది కాదు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. నేను చూసిన క్లినికల్ ట్రయల్స్లో 24,000 మంది పైన చేశారు. సో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్. సో కొన్ని ట్రయల్స్లో ఏంటంటే 100 మంది పైన కూడా చేస్తారనమాట. సో ఆన్ అన్ యావరేజ్ 800 మంది పీపుల్ పైన చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది సేఫా కాదా. సో ఫేజ్ 2లో ఎక్కువ ఎఫికసీ చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఫైన్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఏవైతే ఫైన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చేసి డేటాని, ఇది చాలా రోజులు జరుగుతుంది అన్నమాట, కొన్ని ఇయర్స్ జరుగుతుంది. సో ఈ డేటానంతా మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ డేటాని మొత్తం రివ్యూ చేసి ఫేజ్ 3 పాస్ అయిందంటే ఫేజ్ 4కి వెళ్తుంది. ఫేజ్ 4కి వెళ్ళడం ఏంటంటే పోస్ట్ మార్కెటింగ్ సర్వైవలెన్స్. ఫేజ్ 3లో ఏమవుతుందంటే డ్రగ్ సేఫ్, డ్రగ్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయిపోతుంది. మనము మార్కెట్లో వదులుతామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, కోవిడ్ వ్యాక్సిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఒక్కసారి మనం మనుషులకి ఇచ్చినామంటే అది ఫేజ్ 4లోకి ఎంటర్ అవుతుంది. ఫేజ్ 4లోకి ఎంటర్ అవ్వడం అంటే ఏంటంటే ఈ ఫేజ్ 4 అనేది ఒక మెడిసిన్కి లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. దాన్ని గవర్నమెంట్ ఇంకా బ్యాన్ చేసే వరకు ఉంటుంది. ఈ బ్యాన్ చేసే వరకు ఏంటంటే ప్రతి ఒక్క డేటా చెక్ చేస్తూ ఉంటారు. అంటే సేఫ్గా ఉందా, ఎఫిషియెంట్గా ఉందా అని దాన్ని లైఫ్ లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ ఒక 20 సంవత్సరాల వరకు యూజ్లో ఉందనుకోండి, 20 సంవత్సరాలు అది ఫేజ్ 4లోనే ఉంటుంది. సో పారాసిటమాల్ టాబ్లెట్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ అవుతుంది అనమాట. 60-70 ఇయర్స్ నుంచి ఈ పారాసిటమాల్ అనే టాబ్లెట్ ఫేజ్ 4లో ఉంది. ఫేజ్ 4 అంటే ఏంటంటే జనరల్ పబ్లిక్ ఇచ్చిన తర్వాత దాని సేఫ్టీని, దాని ఎఫికసీని ఎవాల్యుయేట్ చేయడము, అక్కడ వచ్చే డేటాని లైఫ్ లాంగ్ మనము దాన్ని చూస్తూనే ఉంటాం, దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. దాన్ని ఫేజ్ 4 అంటాం అనమాట. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అనేవి మన హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో ఒక పార్ట్స్ అనమాట. సో బెస్ట్ మనకు ఇండియా, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకుందాం. సో ఇండియా నుంచి ఇంతవరకు ఏ డ్రగ్ బయటికి రాలేదు. సో ఇండియా నుంచి ఒకటే ఒక డ్రగ్ వచ్చింది, అది ఫేజ్ 1లోకి వచ్చింది, ఫేజ్ 2లోకి వచ్చింది, ఫేజ్ 2లో ఫెయిల్ అయిపోయింది అనమాట. దాన్నే మనం బాలాగ్లిటజోన్ అంటాం. బాలాగ్లిటజోన్ అనేది ఈ డాక్టర్ రెడ్డీస్ నుంచి వచ్చిన డ్రగ్. అది ఫేజ్ 1 పాస్ అయింది, ఫేజ్ 2 పాస్ అయింది. ఫేజ్ 3లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి డౌట్ వచ్చి వేరే కంపెనీకి అమ్మేశారు. ఫేజ్ 3 ట్రయల్ ఫెయిల్ అయిపోయింది. బాలాగ్లిటజోన్ అంటే బాలా అంటే లార్డ్ బాలాజీ, అంటే మన
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆయన పేరు పైన బాలాగ్లిటజోన్ అని పేరు పెట్టారు. సో ప్రపంచంలో అన్ని కంట్రీస్, మెయిన్గా యూఎస్ నుంచి డ్రగ్స్ ఉన్నాయి, యూకే నుంచి డ్రగ్స్ ఉన్నాయి, జపాన్ నుంచి ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి ఉన్నాయి, బట్ ఇండియా నుంచి ఒక్క డ్రగ్ కూడా లేదు. సో ఇండియాలో ఏంటంటే మనం వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ని చేసిన డ్రగ్స్ని మనం తీసుకొని మనంలో BA/BE స్టడీస్ అంటాం, ఆ స్టడీస్ కండక్ట్ చేసి ఇస్తున్నాం తప్పితే ఇండియా నుంచి ఇంతవరకు ఒక కొత్త మాలిక్యూల్ కూడా మార్కెట్లోకి రాలేదు. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లినికల్ రీసెర్చ్ గురించి. థ్యాంక్ యూ. ClinGenius Research.